పొగ త్రాగుట, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇతని పేరు చందు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా అమెరికాలో ఉన్న సియాటల్ అనే నగరం నుంచి ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఈమె పేరు అర్చన, అతని భార్య. గొప్ప భాషాభిమాని. వీళ్ల ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్, ముద్దుగా సిద్ధు. అక్కడే పుట్టి పెరగడం వల్ల ఇతనికి తెలుగు మాట్లాడడం, రాయడం అస్సలు నేర్పించలేదు, రాదు కూడా. మరి ఈ బాబు కథ ఎలా ఉంటుందో చూద్దామా? సిద్ధు, ఎస్ మామ్. ఎంతసేపు ఐప్యాడ్ పెట్టుకుని ఆడుకుంటావు? కాసేపు బయటికెళ్ళి ఆడుకోవచ్చు కదా. నో మామ్, ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ ఎనీవన్. అందరూ నన్ను దొరబాబు అని ఏడిపిస్తున్నారు. ఏవండి, వింటున్నారా? వీడికి తెలుగు రాదని ఎవరు వీడితో ఆడుకోవట్లేదంట. వీలైనంత త్వరలో ఇప్పుడైనా వీడిని తెలుగు ట్యూషన్లో జాయిన్ చేయండి. ఎప్పటినుంచో చెప్తున్నాను నేను వీడితో తెలుగులో మాట్లాడమని. విన్నారా? వినలేదు. అయినా మాతృభాషే రాకపోతే ఎలా అండి? ఎంతైనా దేశ భాషలందు తెలుగు లెస్స కదా. తెలుగు లెస్స కాదు, తెలుగే లెస్ అయిపోతున్న రోజులివి. స్కూల్స్లో తెలుగులో మాట్లాడితే పిల్లల్ని కొడుతున్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తెలుగు అనే పదం వినపడదు. అలాంటప్పుడు వీడు తెలుగులో మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? ఏంటండి? Why are you worried about it? ఇప్పుడు ఏమైంది? అలా అంటారేంటండి? తప్పు కదా. ఎస్ డాడ్, అమ్మ చెప్పింది కరెక్ట్. ఐ వాంట్ టు లెర్న్ తెలుగు. ఓ గాడ్, నీ పిచ్చి వాడి కూడా ఎక్కించావా? కానివ్వండి ఇద్దరు. ఇంకా నీ పేరేంటి? ఆలోచా తెలుగు అర్థమవుతుందా? వాట్ వాట్ వాట్? క్లాస్ జరుగుతున్నంతసేపు తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? క్లాస్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు హాయ్ బాయ్లు చెప్పకూడదు. నమస్కారం మేడం అనాలి. మేడం ఈజ్ ఇంగ్లీష్ వర్డ్ రైట్? అవునవును, నమస్తే అను చాలు. ఓకేనా? ఓకే కూరా. అబ్బా సరే, పుస్తకం ఒకసారి ఇవ్వు. ఈరోజు నేర్చుకుందాం, సరేనా? కొమ్మిలా ఇవ్వాలి, గుడిలా ఇవ్వాలి. దయచేసి గేటు వేయండి. దయచేసి గేటు వేయండి. దయచేసి గేటు వేయండి. రేయ్ డోరేరా. వాట్ మ్యాన్? దయచేసి గేటు. ముందు తెలుగు నేర్చుకోరా దొరబాబు. హే హర్షల్, మనం ఆడుకుందామా? ఏంటి? మనం ఆడుకుందామా? బాబు, నువ్వు తెలుగులాగా మాట్లాడు. నాకు అమెరికన్ యాక్సెంట్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరేనా? ఈ బుక్ ఎలా చదువుతావు? టెక్స్ట్తో. నీ బొంద కాంటాక్ట్ లెన్స్తో ఏం కాదు. కిడ్నీస్ తెలుగులో ఏమంటారు చెప్పు? మూతపిండం. ఓర్ని, మూతపిండం కాదురా, తాతపిండల్లా మూత్రపిండం. సరే కానీ ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండి చూడ రుచుల టేస్ట్ వేరు. టేస్ట్ ఏంట్రా టేస్ట్? మొహం పేస్ట్ అయిపోతుంది చూడు. అవును, నిన్న నేను క్రికెట్ మీద తెలుగులో వ్యాసం రాయమన్నాను, రాసుకొచ్చావా? ఇదేమిట్రా ఖాళీ పేపర్ తీసుకొచ్చావా? వాట్ టు డు మ్యామ్, నిన్న మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అబ్బా వీడొకడు. సరే, ఇప్పుడు అచ్చులు హల్లులు గురించి చెప్పు. అచ్చులు హల్లులు తెలుగులో ఉంటాయి, తెలుగులో అచ్చులు హల్లులు ఉంటాయి. నువ్వు ఎలా చెప్పావంటే ఆకీస్ పాక్, పాకీస్ ఆక్, ఆక్ పాక్ కరివేపాక్ అన్నట్టు చెప్పావు. సరే, ఇప్పుడు పదం రాస్తాను, అదేంటో చదువు చూద్దాం. సమోసాలు. సమోసాలు. నీ బొంద ఎప్పుడూ తిండుకోలే. ఋతువుల పేర్లు చెప్పు చూద్దాం. నిన్న రాత్రి చదివాను మ్యామ్. పోనీ వారాల పేర్లు చెప్పు చూద్దాం. ఇవాళ పొద్దున్నే చదివాను మ్యామ్. అలాగా. కాట్రవల్లి అంటే ఏంటో చెప్పు చూద్దాం. గంట బ్యాగే చదివాను మ్యామ్. నీ మొహం, కాట్రవల్లి అంటే నాకే తెలీదు, దానికోసం తెగ ఆలోచించేస్తున్నావు. అబ్బా ఏం చేస్తున్నావు యాక్టింగ్? నా దగ్గర తెలుగు నేర్చుకుంటున్నావా, యాక్టింగ్ నేర్చుకుంటున్నావా?
వచ్చాడ్రా దొరబాబు. పోరా, నీతో ఆడతాడు, మాట్లాడితే రూల్స్ చెప్తావు. దొరబాబు 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 దొరబాబు. ఏమైందిరా సిద్ధు అలా తిరుగుతున్నావు? ఇంతకీ నీ తెలుగు లెసన్స్ ఎంతవరకు వచ్చాయి? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయారా? ఇంకా అర్థం కాలేదా నాన్న మీకు? అమెరికాకి వెళ్ళినప్పుడు మీకేమొచ్చో, ఇండియాకి వచ్చాక నాకేం రాదో అదే నేను కోల్పోయింది, మాతృభాష. ఒరేయ్, నీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. చిన్న చిన్న పదాలని రాయలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను, కనీసం పూర్తిగా తెలుగులో కూడా మాట్లాడలేకపోతున్నాను. మీరెప్పుడు మీ కొడుకు గొప్ప లైఫ్ వాళ్ళని ఆలోచిస్తారు తప్ప నేను ఏ భాషలో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను అనేసి మీరు ఆలోచించారు. డబ్బు సంపాదిస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ భాష ఆపితే వచ్చే బాధ మీకు తెలియదు నాన్న. ఎప్పుడు నేను తెలుగులో మాట్లాడమని చెప్పేది నేనే కదరా. చెప్తారు కానీ మీరు నాతో మాట్లాడరు. అసలు మీరు మాట్లాడితేనే కదా నాకు తెలుగు వచ్చేది. నానమ్మ తాతలతో ఫోన్ మాట్లాడమని ఇస్తారు, మీరేమో తెలుగులో మాట్లాడతారు, మమ్మల్ని ఏమో ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. నేను మాట్లాడే భాష అర్థం కాక బాయని ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ ఫోన్ పట్టుకుని విసిరేసి నాకెందుకు తెలుగు నేర్పిలేదు అని అరవాలనిపిస్తుంది. మీరు మీ అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడతారో నాతో కూడా అలాగే మాట్లాడండి నాన్న. నా బర్త్డే నుంచి మా ఫ్రెండ్స్ని పిలుస్తారు, మీరేమో కమ్మని భోజనం తింటారు, మాకేమో పిజ్జాలు ఆర్డర్ చేస్తారు. మాకు కూడా కమ్మని భోజనం పెట్టండి నాన్న. మమ్మల్ని ఎందుకు వేరు చేస్తారు? చివరికి తిండిలో కూడా మమ్మల్ని వేరు చేస్తే గొంతు దిగట్లేదు నాన్న. ఇండియాకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుగు రాదని ఎవరు నాతో మాట్లాడలేదు. నాకు ఇక్కడ ఉండాలన్నా ఉండలేక నరకం అనుభవిస్తున్నాను నాన్న. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను నాన్న. అప్పటి నుంచి అమ్మ నాతో మాట్లాడలేదు. ఒక చిన్న రిక్వెస్ట్, నాకు కావాల్సిన రిచ్ లైఫ్ కాదు, రిచ్ లాంగ్వేజ్, అది తెలుగు. సారీరా, ఇంత బాధ మనసులో పెట్టుకొని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు మాకు? ఎందుకే నాన్న చెప్పలేదు? పిల్లల్ని పట్టించుకొని ఫాదర్స్కి ఎన్నైనా చెప్పచ్చు, కానీ మీరు గొప్ప బొమ్మరులి ఫాదర్. నిత్యం మా గురించి ఆలోచిస్తారు. ష్యూర్ రా, లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అండ్ లెట్స్ స్పీక్ ఇన్ తెలుగు. ఇప్పటికీ మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు నాన్న. ఇంగ్లీష్ వద్దు, తెలుగే ముద్దు. శబాష్. ఇలా ఏ కొడుకు తల్లిదండ్రుల్ని నిలదీసే పరిస్థితి రాకూడదు. అందుకే మాతృభాషను నేర్చుకోవలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి వారి పిల్లలకు కూడా నేర్పించాలి. అన్ని భాషలు గొప్పవే. మనం ఎదగాలంటే 4 భాషలు నేర్చుకోవాలి. కానీ పరాయి భాష మోజులో పడి మాతృభాష అయిన తెలుగును మర్చిపోకూడదు. అమ్మదనం నిండిన కమ్మదనం తెలుగు. ఏ దేశమేగినా మన ఆత్మబంధువు తెలుగే. గుండెలోన ఒక మైకమే దొసుకిందే, నీ వల్లే